అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వినాయకుని ప్రార్థన. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీపారాధన మంత్రం. ఓం దీప బ్రహ్మ రూపేణ సర్వేషాం సంస్థితః అంతస్త్వాం స్థాపయామ్యజ్ఞ మదజ్ఞాన పాకురు. దీపారాధన వెలిగించి సకల దేవతలకు నమస్కారం చేయాలి. ఆచమనీయం. ఓం కేశవాయ స్వాహ, నీటిని తీసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ, నీటిని తీసుకోవాలి. ఓం మాధవాయ స్వాహ, నీటిని తీసుకోవాలి. అదే ఆడవాళ్ళైతే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని నీటిని తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః ఎడమ చేతితో నీటిని కుడి చేతిలో పోసుకొని వదలాలి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం సచీ పురందరభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. భూతోచ్చాటన. ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అక్షంతలు వాసన చూసి వెనక్కి వేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం. కుడి చేతి బొటనవేలు కుడి ముక్కు పైన, మధ్యవేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కు పైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదవాలి. 3 సార్లు గాలి పీల్చి వదలాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం పో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్జ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే నదీ సమీపే నివాసితగృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య నామధేయస్య శ్రీమతః గోత్రస్య నామధేయస్య. మీ పిల్లల పేర్లు మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని ఈ విధంగా పలకాలి. సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అంటూ కుడి చేతి మధ్యవేలితో నీటిని తాకాలి. అదౌ నిర్విఘ్న పరిసమాప్తజ్యం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు గంటను వాయిస్తూ అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు గంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. కలశ పూజ. దేవుడికి మాత్రమే ఒక పంచపాత్రని ఏర్పాటు చేసుకుని
దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వుకి గంధం అక్షంతలు అద్ది లోపల వేసి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి క్రింది మంత్రంను చదవవలను. అంటే సకల నదులన్నీ ఆ పాత్రలోకి ఆవాహన చేస్తున్నాము. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగర సర్వే సప్తదీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేదః సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దేవమండప మాత్మానాం చ సంప్రోక్ష్య కలశమునందలి జలమును పూజా వస్తువుల మీదను దేవుని మండపం నందును అందరి తల మీదను చల్లుకోవాలి. పసుపు గణపతి పూజ. తమలపాకు పైన పసుపు గణపతిని ఉంచి ఈ విధంగా పూజ చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. జాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అక్షింతలు వేయవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. పాద్యం అంటే స్వామి పాదాలు కడుక్కోవడానికి నీరు అందించడం. తమలపాకుతో నీళ్లు చల్లవలను లేదా అర్ఘ్యపాత్రలోకి స్వామికి నీటిని చూపించి వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. స్వామి చేతులు కడుక్కోవడానికి నీరు అందించడం. తమలపాకుతో నీళ్లు చల్లవలను. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి దాహం తీర్చడానికి నీళ్లు అందించడం. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామికి స్నానం కోసం నీటిని సమర్పించవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి లేదా అక్షింతలు చల్లవలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారికి సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామికి అక్షింతలు వేయాలి. ఇప్పుడు అక్షింతలు గరికతో పసుపు వినాయకునికి పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. స్వామికి అక్షింతలు పూలు సమర్పించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. పసుపు వినాయకునికి అగరబత్తులు వెలిగించి చూపించాలి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వత్తేన పరిషించామి. అమృతమస్తు. అమృతోపస్తర్ణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. బెల్లం ముక్కను నివేదన చేయాలి. పుష్పాన్ని స్వామికి చూపిస్తూ ఈ మంత్రాలు చదవాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ప్రసాదం మధ్యలో నీరు త్రాగడానికి నీటిని అందించాలి. అంటే ఉద్దరణతో నీటిని చూపించి అర్ఘ్యపాత్రలోకి వదలాలి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. తాంబూలం నిచ్చి కర్పూరంను వెలిగించి చూపవలను. ఓం గణానాన్త్వ గణపతి హవామహే.
కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. స్వామి ముందు పువ్వులు అక్షింతలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు అనుకుని నమస్కరించుకుని దేవుని వద్ద గల అక్షంతలు పుష్పములు శిరస్సున ధరించవలను. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలను. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. యథాస్థానం ఉద్వాసయామి. పునరాగమనాయ చ. ఇక్కడితో పసుపు గణపతి పూజ సమాప్తమైందండి. మనం చేసేది వినాయకుని పూజ అయినప్పటికీ ఇలా పసుపు వినాయకుని ముందుగా విఘ్నాలు లేకుండా పూజించి తరువాత మట్టి వినాయకునికి పూజ చేయాలి. ఇప్పటి వరకు మనం దీపారాధన, ఆచమనీయం, సంకల్పం, ప్రాణాయామం, పసుపు గణపతి పూజ చేసామండి. ఇప్పుడు అసలు మట్టి వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజ చేయాలి. మంత్రాలను పఠిస్తూ పూజ ప్రారంభించండి. ప్రాణప్రతిష్ఠ. మట్టితో చేసిన విగ్రహాన్ని 2 తమలపాకులతో కానీ దర్భలతో కానీ పట్టుకోవాలి. మంత్రం. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్సస్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన సస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. ఓం భూః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం భువః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం సువః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణాధిపతిం ఆవాహయామి. మట్టితో చేసిన వినాయకునికి అక్షింతలు సమర్పించి గంధము, కుంకుమ, బొట్లు పెట్టాలి. ఓం శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి. స్థాపయామి. పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతిం ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ స్థిరాసనం కురు ప్రసీద ప్రసీద ప్రసీద. గణపతి షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. గణపతికి అక్షింతలు సమర్పించండి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. గణపతికి అక్షింతలు సమర్పించండి. ఆసనం. మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్జ్యం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. గణపతికి అక్షింతలు సమర్పించాలి. పాద్యం. గణేశుడికి ఆసనం అర్పించిన తర్వాత మంత్రాన్ని జపిస్తూ పాదాలను కడుక్కోవడానికి ఆయనకు నీటిని సమర్పించండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామి. గణపతికి పుష్పంతో నీటిని సమర్పించండి. అర్ఘ్యం. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఉద్దరణతో నీటిని చూపించి అర్ఘ్యపాత్రలో వదిలేయాలి. ఆచమనం. గణేశుడికి దాహం తీర్చుకోవడానికి నీరు అందించండి. అనాథనాథ సర్వజ్ఞ
గీర్వాణవరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. ఉద్దరణతో నీటిని చూపించి పాత్రలో వదిలేయాలి. స్నానం. పంచామృతంతో నీటితో గణేశుడి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు, లేదా ఉద్దరణతో పంచామృతాన్ని చూపించి పాత్రలోకి వదలాలి. పంచామృత స్నానం. మంత్రాన్ని పఠిస్తూ స్వామికి పంచామృత స్నానం చేయించండి. అనగా స్వామికి ఉద్దరణతో పంచామృతాన్ని చూపించి పాత్రలో వదలాలి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. మంత్రాన్ని పఠిస్తూ స్వామికి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించండి. అనగా స్వామికి ఉద్దరణతో నీటిని చూపించి పాత్రలో వదలాలి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం. స్నానం తరువాత స్వామికి బట్టలు సమర్పించండి. దూదితో చేసిన వస్త్రాన్ని లేదా అక్షింతలను స్వామికి సమర్పించండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతం. దూదితో చేసిన యజ్ఞోపవీతాన్ని లేదా అక్షింతల్ని సమర్పించండి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతం సమర్పయామి. గంధం. యజ్ఞోపవీత సమర్పణ తర్వాత మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి సువాసనను సమర్పించండి. అనగా పుష్పాన్ని గంధంలో ముంచి స్వామికి సమర్పించండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యజ్యం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధాన్ సమర్పయామి. అక్షింతలు. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి అక్షింతలు సమర్పించాలి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాం స్థండులాన్ సువాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాం సమర్పయామి. పుష్పం. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి పూలమాలలు పూలు సమర్పించాలి. మాల్యాదిని సుగంధిని మాల్యాదిని వై ప్రభుః మయా హృతాని పుష్పాని గృహ్యంతం పూజనాయ భోః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాని సమర్పయామి. గణేశుని అథాంగ పూజ. పూలు అక్షింతలతో పూజించాలి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్పౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంగే పూజయామి. ఓం అకువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందే పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. 21 పత్ర పూజ. 21 రకాల పత్రాలతో పూజించాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి.
ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం ఇవవక్త్రాయ నమః. సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రాన్ని పూజయామి. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. పూలు, అక్షింతలు, సింధూరంతో పూజించండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాళాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజట్రాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారినే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్ధతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిద్దఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం పరస్మే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం ఆక్రాంతపదచిత్ప్రవ్వే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మినే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విస్దాంగాయ నమః. ఓం మణికింకినీ మేకలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః. ఓం జిష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః.
ఓం భక్తజీవితాయ నమః. ఓం జీవితమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజైనే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ వినాయకాయ నమః. ధూపం. గణపతికి అగరబత్తులు వెలిగించి ధూపం సమర్పించాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణపతియే నమః. ధూపమాగ్రాపయామి. దీపం. గణపతికి దీపాన్ని చూపించాలి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాజ్యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. నైవేద్యం. సుగంధి సుకృతాం చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం చ న ముద్దేః ప్రకల్పితాన్ భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. కొబ్బరికాయ. ఇప్పుడు మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి కొబ్బరికాయ సమర్పించండి. ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురతస్తవ తేన మే సఫలవాప్తిర్భవే జన్మని జన్మని. ఓం శ్రీ మహాగణపతయే నమః. నారికేళం సమర్పయామి. దక్షిణ. ఇప్పుడు మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి దక్షిణ సమర్పించండి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్యఫలదమతః శాంతి ప్రయచ్చ మే. ఓం శ్రీ మహాగణపతయే నమః. దక్షిణం సమర్పయామి. నీరాజనం. ఘృతవర్తి సహస్రైశ్చ సకలైస్థితం నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. దూర్వాయుగ్మ పూజ. 21 గరికపోచలతో ఈ పూజ చేయాలి. క్రింది 10 నామములు చదువుతూ ప్రతి నామముకు దూర్వాయుగ్మం అనగా 2 గరికపోచలు సమర్పించవలను. ఓం గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తదా మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. మంత్రపుష్పం. చేతిలో పువ్వులు అక్షింతలు తీసుకుని నమస్కరించి ఈ క్రింది మంత్రాలను చదవాలి. నానా సుగంధి పుష్పాని యథా కలోద్భవాని చ పుష్పాంజలిర్మయ దత్తో గృహాణ పరమేశ్వర. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పాంజలి సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం. ఇప్పుడు మంత్రాన్ని జపిస్తూ పుష్పాలతో సింబాలిక్ ప్రదక్షిణ అంటే శ్రీ గణేశుడికి ఎడమ నుండి కుడికి ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అపరాధ క్షమార్పణ. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మాత్వా క్షమస్వ వినాయక. ఆవాహనం న జానామి
న జానామి విసర్జనం పూజా విధిం న జానామి క్షమస్వ గణనాయక. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రసాదేన కార్యేషు సర్వదా దిగ్విజయమస్తు. ఇంతటితో పూజ పూర్తయింది. అనంతరం వినాయక వ్రతకథ చదవాలి. వినాయక వ్రతకథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో అక్షంతలు పట్టుకుని కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. కథ పూర్తయిన తర్వాత వినాయకునికి మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత అందరూ హారతి తీసుకోవాలి. ఉద్వాసన మంత్రం. స్వామిని సాగనంపడం. ఇప్పుడు గణపతిని కదుపుతూ ఉద్వాసన చెప్పాలి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్య చంతే యాత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. ఉద్వాసన చెప్పిన తర్వాత స్వామిని మరలా రమ్మని చెప్పడానికి పునరాగమనాయచ అని 3 సార్లు అనుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.